జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది సింహరాశికి అధిపతి సూర్యుడు సింహరాశిలో మగా 4 పాదాలు, కుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి 12వ స్థానంలో గురు యోగిస్తున్నారు, లాభస్థానంలో కుజుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. దుర్గా అమ్మవారిని దర్శించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమ శని నడుస్తోంది, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారం, శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజు మన వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. సింహరాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా సమస్యలు అవుతే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. ఖర్చు విపరీతంగా ఉంటుంది. లగ్నాధిపతి అయిన సూర్యుడు 12వ భావంలో ఉండటం మూలంగా అవమానాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. ఇబ్బంది పడే అవకాశం అవుతే ఉండండి. ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మ్యారేజ్ పరంగా సమస్యలు అయితే ఉన్నాయి. సప్తమాధిపతి స్థానంలో రాహునుడు, సప్తమాధిపతి అష్టమ భావంలో ఉండటము ఈ గ్రహస్థితి ఉన్నది కాబట్టే మీకు ఇబ్బందులు అవుతే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. కెరియర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. దశమాధిపతి అయిన శుక్రుడు 2వ భావంలో నీచంలో ఉండి శని దృష్టి ఉన్నది. కుజ దృష్టి 4వ స్థానంలో, కుజ దృష్టి 7వ దృష్టితో శుక్రుడి పట్టడం మూలంగా ఇబ్బందులు ఉన్నాయి. శని అష్టమ శని నడుస్తోంది. పైగా అష్టమ శని 3వ స్థానం మీద, అంటే 10వ స్థానం మీద పడుతోంది. అష్ట కష్టాలను చూస్తారు. చాలా ఇబ్బంది పడే అవకాశం. కుటుంబ పరంగా, వృత్తి పరంగా చాలా సమస్యలు అయితే ఉంటాయి. మీరు కనుక నవగ్రహ హోమం ఒకటి చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.